ప్రజలు అధికారం ఇచ్చిల్లో దాని విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, తడి గుడ్డతో గొంతు కోయడానికి కూడా వెనుకాడడం లేదు అనే దానికి ఇది నిదర్శనం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక 3వ పేజీ 5వ పేరాలో వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా అన్నారు అధ్యక్ష. అదే రకంగా 6వ పేరాలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్నది, స్థిరమైన వృద్ధితో జాతీయ తలసరి ఆదాయం కొనసాగుతున్నది అన్నారు అధ్యక్ష. మరి ఈ రెండు అంశాలు కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విజన్కు అనుగుణంగా ఉన్నాయి అధ్యక్ష. మరి భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైనది అంటున్నారు, కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు ఏ స్టేట్మెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నదో, ఏ వికసిత భారత్కి అనుగుణమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందో, వారి అగ్రనాయకుడైనటువంటి నాయకులు మాట్లాడుతున్నది ఏంటంటే మోడీ డిస్ట్రాయిడ్ ది ఇండియన్ ఎకానమీ అని అంటున్నారు. మరి వీళ్ళు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు అధ్యక్ష? ఎవరిని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష? అంటే ఢిల్లీ హైకమాండ్ లైన్కు భిన్నంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నది అని అంటే వీరు ఎవరికి వంతపాడుతున్నదో కూడా అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. అదే రకంగా అంటే ఇది ఒక రకంగా మిలాఖతులాగా కనబడతా ఉన్నది అధ్యక్ష. అదే రకంగా 3వ పేజీ 4వ పేజీ 6వ పేరాలో 25-26 సంవత్సరానికి రాష్ట్ర జిఎస్డిపి 17,82,00,000 కోట్లు అన్నారు అధ్యక్ష. రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,000కు చేరింది అన్నారు అధ్యక్ష. పేజీ 14లో 29-30 పేరాల్లో ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ ప్రధాన గమ్యస్థానంగా కొనసాగుతుంది. మన ఐటీ ఎగుమతులు 9,39,00,000కు పైగా ఉద్యోగాలకు మద్దతునిస్తూ 3,13,000 కోట్లకు చేరుకున్నాయని అన్నారు అధ్యక్ష. అంటే ఈ స్టేట్మెంట్ను కనుక అర్థం చేసుకుంటే కనబడేటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, వాస్తవాలను గ్రహించేటువంటి సంస్కారం కొంత కనబడతా ఉన్నది అధ్యక్ష. కారణం 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరి అనేక రకాలుగా తలసరి ఆదాయం బాగుందని ఒప్పుకున్నారు అధ్యక్ష, జిఎస్డిపి బాగుందని ఒప్పుకున్నారు అధ్యక్ష, తెలంగాణ ఎగుమతులు పెరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఒప్పుకున్నారు అధ్యక్ష. అయితే ఇవన్నీ ఒప్పుకుంటున్నటువంటి వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో విధ్వంసం జరిగింది అని అంటున్నారు అధ్యక్ష. ఒకవేళ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసమే జరిగి ఉంటే ఇవెట్ల సహకారం అయితే అధ్యక్ష? 2 సంవత్సరాల్లోనే వీళ్ళు ఈ ఘనకార్యం చేయడానికి వీళ్ళ దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నది అధ్యక్ష? ఇది కేసీఆర్ గారి సమర్థ పాలన వల్ల ఉనగూడినటువంటి విషయాలు కాబట్టి, అంటే వెరసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి క్రమంలో దాని కొనసాగింపుగా ఆనాటి ఫలితాలు ఈరోజు కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు పరోక్షంగా ఒప్పుకున్నందుకు ఒక రకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. 17వ పేజీ 39వ పేరాలో నా ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు అధ్యక్ష. మరి కాళేశ్వరం సంగతి ఏం చేస్తున్నారు అధ్యక్ష? కాళేశ్వరంలో రిపేర్ చేస్తే నీళ్లు నిల్వ ఉంటే ఒక ప్రాంత ప్రయోజనానికి భంగకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణను ఎండబెట్టాలి, ఈ రాష్ట్రంలో ఉండి ఆ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేయాలనేటువంటి దుర్మార్గపు కుట్ర దీంట్లో దాగి ఉన్నది అనేటువంటి విషయం స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. అందుకనే ఈ సందర్భంగా కేసీఆర్ గారి పాలన గతాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. 2014లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డ రోజులలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం అధ్యక్ష. ఆ రోజు తొలినాళ్లలో ప్రభుత్వం సాగుతున్నటువంటి రోజుల్లో పెద్ద నోట్ల రద్దు జరిగింది అధ్యక్ష. కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు కొనసాగినాయి అధ్యక్ష. జిఎస్టీ వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గిపోయింది అధ్యక్ష. అంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అయినప్పటికీ అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ
రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చక్కదిద్ది అద్భుతమైనటువంటి పరిపాలన అందించి ఇవాళ తెలంగాణ అనేక విషయాల్లో దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది అని అంటే దానికి కారణం కేసీఆర్ గారి చక్కటి పాలన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో గవర్నర్లు గారు వారి ప్రసంగ సందర్భంగా చెప్పినటువంటి మరికొన్ని విషయాలను కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎంత నయవంచన అంటే, ఎంత దుర్మార్గం అనంటే, ఎంత పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు, ప్రకటనలు, చేతలు అనంటే దానికి ఉదాహరణగా ఈ అంశాన్ని నేను ఉటంకిస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రజా సంక్షేమం కోసం ఆనాడు గవర్నర్ గారు చేసినటువంటి ప్రసంగంలోని ఒక అంశాన్ని ఈ సభ దృష్టికి తీసుకొస్తానన్న అధ్యక్ష. ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాట కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేశారు. ఇది గవర్నర్ గారితో చెప్పించినటువంటి మాట అధ్యక్ష. మరి చట్టబద్ధత కలిగించేటువంటి అంశం మీద తొలి సంతకం చేస్తే రోజుల్లో చేస్తామన్నారు. మాకు అనేక రకాలైనటువంటి అనుభవాలు, అవగాహనలు ఉన్నాయన్నారు. దేశాన్ని పాలించినటువంటి పార్టీ అన్నారు. మాట ఇస్తే మడిమదిప్పం అని అన్నారు. మీకు అవగాహన, మీ స్థాయి అవగాహన కంటే అనేక రెట్లు మా పార్టీలో, ప్రభుత్వంలో మేధావులు ఉన్నారు అని అన్నారు అధ్యక్ష. ఇది మడిమదిప్పడం, మాట తప్పడం కాదు అధ్యక్ష. మొదటిసారి గవర్నర్ గారి ప్రసంగంలో చట్టబద్ధతకు సంతకం చేసినటువంటి మాటను 27 మాసాల తర్వాత కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేదు అనంటే ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలు పట్ల ఉన్నటువంటి నిబద్ధతకు ఇది నిదర్శనం అనుకోవాలన్నా అధ్యక్ష, లేకుంటే ద్రోహంగా భావించాలన్నా మరి వాళ్ళే గ్రహించాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా 2024 ఫిబ్రవరి 8న గవర్నర్ గారి ప్రసంగంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం 6 గ్యారంటీలను అమలుపరచడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో 2 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశాం. ఇది ఎప్పటి స్టేట్మెంట్ అధ్యక్ష? గవర్నమెంట్ వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో చేసినటువంటి స్టేట్మెంట్ అంటే దీని ఆంతర్యం ఏంది అధ్యక్ష? 6 నెలల్లో, ఏడాదిలో అన్ని పనులు కూడా మేము హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటాం అనేటువంటి నమ్మకం కలిగించేటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి 27 మాసాలు అవుతా ఉంటే ఏ ఒక్క హామీని కూడా, ఇప్పుడు ఆత్మవంచనకు కూడా ఒక స్థాయి ఉంటుంది అధ్యక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని శాసన మండలి వేదికగా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే అది నవ్విపోదురుగాక నాకేది అన్నట్టు ఉంటుంది తప్ప వాస్తవం కాదు అధ్యక్ష. ఈ 6 గ్యారెంటీల విషయంలో కానివ్వండి, డిక్లరేషన్ల విషయంలో కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి అమలు కానటువంటి విషయాలను ఒక్కసారి తమరి ద్వారా సభ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, 4 కోట్ల తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మహాలక్ష్మి స్కీమ్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు అధ్యక్ష. ఇవాళ ఈ సభ సాక్షిగా గౌరవ సభ్యులు మాట్లాడుతున్నటువంటి క్రమంలో మేము అన్ని గ్యారంటీలు అమలు చేసినాం అనేటువంటి మాట నిజమైతే మరి వాళ్ళు చెప్పే మాట నిజమా, లేకపోతే మేము గుర్తు చేస్తున్నటువంటి మాట వాస్తవం అనేది ప్రజల విచక్షణకు, వివేకానికి వదిలిపెడుతున్నాం అధ్యక్ష. నెలకు 2,500 రూపాయలు ప్రతి అర్హురాలైనటువంటి మహిళకి ఇస్తామనేటువంటి మాట ఘోరమైనటువంటి వంచన అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద మహిళలు 2,500 రూపాయలు అనంటే వాళ్ళ జీవితానికి ఒక భరోసా, ఒక ఆసరా అనేటువంటి నమ్మకంతో ఉంటే ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ ఓట్లను దండుకొని చివరికి వాళ్లకు ద్రోహం చేస్తున్నటువంటి విధానం 27 మాసాలుగా కొనసాగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా మనసుంటే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి నిబద్ధత ఉంటే తక్షణమే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం అధ్యక్ష.
రైతులకు చాలా గొప్పగా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒక విషయాన్ని మసిబూసి మారేడుగాయ చేయడం. రైతు భరోసా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కార్యక్రమం రూపేణ అమలు చేసినటువంటి స్కీమును రైతు భరోసా పేరుతో తీసుకుని వచ్చి 15,000 రూపాయలు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం అనేటువంటి మాటలు చెప్పి చివరికి దాన్ని తగ్గించి 12,000 రూపాయలకు తీసుకొచ్చి వాళ్ళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష తమరు కూడా ఇక్కడ ఉండేటువంటి గౌరవ సభ్యుల కంటే పెద్ద రైతు అధ్యక్ష. వ్యవసాయం మీద మీకున్నటువంటి అవగాహన కానీ మమకారం కానీ వారు పడుతున్నటువంటి బాధల గురించి అవగాహన ఉన్నటువంటి అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో మీరు ఒకరు కాబట్టి మరి ఈ రైతు భరోసా ఎన్ని కిస్తులు ఇవ్వాలి అధ్యక్ష? వీళ్ళ అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు నడుస్తున్నది ఏ సంవత్సరము? ఈ మధ్యకాలంలో ఇవ్వాల్సినటువంటి కిస్తీలు ఎన్నిసార్లు భరోసా ఇచ్చి ఆదుకున్నారు అధ్యక్ష? వాళ్ళు కనుక అధ్యక్ష నేను తమరికి మనవి చేస్తా ఉన్నా, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్స్ అన్నీ ఇచ్చిండ్రు అనేటువంటి మాట వారు చెప్తున్నారు. దాన్ని తమరు విశ్వసిస్తే ఇంకా అంతగమించినటువంటి ఆనందం మరొకటి ఉండదు అధ్యక్ష. అంటే సభను నమ్మించడానికి, ప్రజలను వంచడానికి, సభను వంచడానికి, నమ్మించడానికి ఎంతటి స్థితికి వీళ్ళు దిగజారుతా ఉన్నారో ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అదే రకంగా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం ఇల్లు లేని వారికి అంటే స్టేట్ యూనిట్గా 4,50,000 ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు 9 లక్షల ఇళ్ల నిర్మాణం జరగాలి అధ్యక్ష 2 సంవత్సరాల కాలంలో. అంటే ఏ ఒక్క అంశం విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు, నిబద్ధత లేదు, మాటల గారిడితో పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నాలు చేసిన అధ్యక్ష. ఇక చివరికి ఉద్యమకారులను కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తుంది. రకరకాల ఆశలు హామీలు ఇవ్వడం ద్వారా వాళ్ళను కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. విద్యార్థులకు 5 లక్షల భరోసా కానీ, మండలానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ కానీ, ఈ రకంగా అన్నీ కూడా అమలుకు నోచుకోలేదు అధ్యక్ష. ఈ అమలుకు నోచుకోలేదు అనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకోవాలనేటువంటి మానసిక స్థితి ఈ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ఒకవేళ ఆ స్థితి ఉంటే ఆ అంశాల విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఒప్పుకొని వాళ్ళు తెలంగాణ ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాలి తప్ప ఎదురుద్వాడి ద్వారా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తామనుకుంటే అది అబాస్ పాలవుతారు తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక అత్యంత కీలకమైనటువంటి మరో అంశం చేయూత అధ్యక్ష. ఈ చేయూతలో నాకున్నటువంటి సమాచారం మేరకు 41,41,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి నెల 2,000 రూపాయలు అదనంగా పెంచుతాం అనేటువంటి హామీని ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది 27 మాసాలు అయింది అధ్యక్ష. ఎంత దగా అధ్యక్ష, ఎంత అన్యాయం అధ్యక్ష. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగు ఆనందం నింపాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేసి, అంటే ఒక సామాన్యుడు తనకు వచ్చేటువంటి ఆదాయాన్ని మించి ఆదాయం రాబోతున్నది అని అంటే వారు ఒక రకమైనటువంటి వాళ్ళకు ఖర్చులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలో మార్పు ఉంటాయి అధ్యక్ష. కొంత ఆశాజనకమైనటువంటి జీవితాన్ని గడుపుతామనేటువంటి నమ్మకం ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఈ స్కీమును అమలు చేయకపోవడం వల్ల ప్రజలకు 41,48,000 మందికి ఈ ప్రభుత్వం పడ్డ బకాయి 23,000 కోట్ల రూపాయలు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. నిజంగా ప్రజల పట్ల ఇచ్చినటువంటి హామీల పట్ల వాళ్ళకు నిబద్ధత నిజాయితీ ఉంటే రాబోయే రోజులలో 4,000తో పాటు వాళ్ళకు పెంచాల్సినటువంటి 2,000 పెంచడంతో పాటు బకాయి పడ్డ 23,000 కోట్ల రూపాయలు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. మాటల కంటే చేతలు ముఖ్యం. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి, ఇది గవర్నమెంట్ అన్నటువంటి మాట అధ్యక్ష. సంస్కరణలను అమలు చేస్తాం,
అభివృద్ధి సంపద సృష్టిలో నూతన శిఖరాలకు తెలంగాణ చేరుతుందని నేను విశ్వసిస్తున్నానన్నారు అధ్యక్ష. కానీ ఈ నూతన శిఖరాలకు ఇతరత్ర విషయాల సంగతి దేవుడు కానీ అప్పులను చేయడంలో మాత్రం నూతన శిఖరాలకు చేరినటువంటి వాస్తవం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నది అధ్యక్ష. రైతు రుణమాఫీ విషయంలో అధ్యక్ష, ఇదే ప్రభుత్వం అనేక సందర్భాల్లో శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, గవర్నర్ ప్రసంగంలో కానివ్వండి, బడ్జెట్ సందర్భంగా చెప్పినటువంటి ప్రకటనలో కానివ్వండి, వాళ్ళు అన్న మొదటి మాటలు 40,000 కోట్ల రూపాయలు అన్నారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఆన్ రికార్డ్ 30,000 కోట్ల రూపాయలు అన్నారు అధ్యక్ష. చివరికి 20,000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష. మరి ఇక్కడ రైతుల మిథ్యన రుణమాఫీ మిథ్యన అనేటువంటి సంశయం కలుగుతూ ఉన్నది అధ్యక్ష. అనేక ఈ రకంగా వీళ్ళ హామీలు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనన్ని ఉన్నాయి అధ్యక్ష. ఇక బీసీల విషయానికి వచ్చినప్పుడు ముందు పాలన అనేది గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అధ్యక్ష. పాలన అనేది ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి సామాజిక వాస్తవికతలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఏదైనా సమాజం పురోగమిస్తుంది అని అన్నారు అధ్యక్ష. తెలంగాణ సమాజంలో ఈ ఖచ్చితమైనటువంటి కులాల సమాచారం, వర్గాల సమాచారం ఉంటే కేటాయింపుల్లో కానీ ఇతరత్ర ఖర్చుల విషయంలో కానీ తదనుగుణమైనటువంటి వ్యవహారం కొనసాగుతూ ఉన్నది అధ్యక్ష. మాటలలోనే సమాజానికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి ఉపన్యాసాలు, చేతల విషయానికి వస్తే చాలా దానికి భిన్నమైనటువంటి వైఖరి అధ్యక్ష. నమ్మించడం కోసం మాటలు చెప్తున్నాడు తప్ప చేసేటువంటి స్థితి వచ్చినప్పుడు మాత్రం తీవ్రమైనటువంటి ద్రోహం, తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. బీసీల ఈ కులగణన సేకరణ సందర్భంగా కూడా ఖచ్చితంగా అనేక అవకతవకలు జరిగినటువంటి విషయాన్ని మేము ఆ రోజు చెప్పాం, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. బీసీల విషయంలో జరిగినటువంటి ద్రోహం సోదారణగా తర్వాత నేను చెప్తాను అధ్యక్ష. ఒకవైపు పరిస్థితులు ఈ రకంగా ఉంటే ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క మూడు మాకు అర్థమైంది అధ్యక్ష. 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం మూడు మాకు అర్థమైంది. ఒకటి, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేము. రెండవది, గత ప్రభుత్వం లాంటి అద్భుతమైనటువంటి పాలనను అందించలేము. కాబట్టి ఎదుటి వాళ్ళను బదనాం చేయాలి, ఏదో ఊహాలోకంలోకి ప్రజల్ని తీసుకుపోవాలి, తద్వారా పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనే కనబడుతూ ఉన్నది తప్ప వేరే కనబడడం లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. దావోస్ విషయంలో చాలా గంభీరమైనటువంటి అక్కడ కానీ ఆ తర్వాత కానీ మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలుసు అధ్యక్ష. మరి అది వీళ్ళు ఈ దావోస్ సమ్మిట్కి పోయి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి, ఎంత ఇన్వెస్ట్మెంటు ఆకర్షించగలిగినాం, ఎందరికీ ఎంప్లాయ్మెంటు ఇవ్వగలిగినాం అనేటువంటి విషయాలను కూడా మరి వివరంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. 25-26 బడ్జెట్ ప్రసంగంలో మెగా మాస్టర్ ప్లాన్ 2050 అన్నారు అధ్యక్ష. ఒక్కచోట పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా పారిశ్రామిక వికేంద్రీకరణ జరిపి తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చేస్తామనేది పార్టీ తన విధానంగా ప్రకటించుకున్నది అధ్యక్ష. మరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది అధ్యక్ష? కేంద్రీకృతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది అధ్యక్ష. తలసరి ఆదాయ విషయంలో గతంలో మనం గవర్నర్ల ప్రసంగం సందర్భంగా రాష్ట్ర తలసరి ఆదాయాన్ని చెప్తూ కొన్ని జిల్లాల మధ్య అంటే అత్యధిక ఆదాయం తలసరి ఆదాయం ఉన్నటువంటి జిల్లాలు, అత్యల్ప తలసరి ఆదాయం ఉన్నటువంటి జిల్లాల మధ్య తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఉన్నదనేటువంటి మాట చెప్తూ వికారాబాద్ జిల్లాను అందుకు ఉదాహరణగా ఉటంకిస్తూ ఆ జిల్లాను కూడా ఇతర జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు కార్యాచరణ అమలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చి మాట చెప్పి చివరికి మళ్ళీ జరుగుతున్నటువంటి తతంగం ఏదైతున్నదో వాళ్ళు చెప్పినటువంటి మాటలకు భిన్నమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది అధ్యక్ష. అందుకనే వీటన్నిటిని కూడా అంటే ప్రభుత్వానికి
ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునేటువంటి నిబద్ధత కానీ మేము ఈ సందర్భంగా చాలా గొప్పగా చెప్పుకునేటువంటి సందర్భం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలినాళ్లలో ఉన్నటువంటి అనేక చిమ్మ చీకట్లను అనేక రకాలుగా అంటే వారసత్వంగా పరంపరగా వచ్చినటువంటి అనేక సమస్యల్ని అతి కొద్ది కాలంలోనే వాటన్నిటిని పరిష్కరించి వ్యవస్థలు గాడిన పెట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేతికి ఇవ్వబడితే ఇవాళ అస్తవ్యస్తమైనటువంటి దుర్మార్గపు పాలన కొనసాగుతున్నది. కాబట్టే వీళ్ళు వచ్చిన తర్వాత పరిశ్రమలు తరలిపోతున్నటువంటి విషయం కూడా పుంకాలుగా వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. కేన్ సెమీ కండక్టర్ పరిశ్రమ కానీ, కార్నింగ్ కంపెనీ కానివ్వండి, పీవీసీఎల్ తయారు కంపెనీ కానీ చాలా కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి పోవడం జరిగింది అధ్యక్ష. ఇవాళ హామీలు గ్యారెంటీలు వాటితో పాటు ఈ డిక్లరేషన్లు అధ్యక్ష, ఇక అన్నిటికన్నా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష కామారెడ్డి డిక్లరేషన్ అధ్యక్ష. చాలా వీళ్ళు ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి విశ్వసనీయత ఉందో లేదో వాళ్ళే నిర్ణయించుకోవాలి అధ్యక్ష. ఢిల్లీ స్థాయి నాయకులను అధ్యక్ష, అగ్రనాయకులను అధ్యక్ష, ఏ కుల నాయకుడిని పక్క రాష్ట్రం వారు కావచ్చు, ఢిల్లీ స్థాయిలో కావచ్చు, అంటే దేశంలో పేరున్నటువంటి పెద్ద నాయకులను తీసుకురావడం ద్వారా డిక్లరేషన్లను ప్రకటింపజేసి ఆ వర్గాలను ఆకర్షించి ఓట్లు దండుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల విషయంలో ఘోరమైనటువంటి చరిత్ర క్షమించనంతటి భయంకరమైనటువంటి అన్యాయం ద్రోహం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. ఏ ఒక్క అంశం కూడా కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా ఇవాళ అమలు చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. తెలంగాణ సమాజంలో ఇటీవల వాళ్ళు చేసినటువంటి సర్వే లెక్కల ప్రకారంగానే 50% పైగా ఉన్నటువంటి సామాజిక వర్గం గతంలో కేసీఆర్ గారి హయాంలో చేసినటువంటి సర్వే దాని ప్రకారం చూస్తే ఇంకా కొంత పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారమైనా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటే ఈ వర్గాన్ని ఎంత ఘోరంగా అన్యాయం పాలు చేస్తున్నది అనడానికి నిదర్శనం అధ్యక్ష. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అన్నారు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఎంత అన్యాయం అధ్యక్ష. కింది స్థాయి నుండి బీసీ నాయకత్వం ఎదుగుతూ వస్తే ఏదో ఒక రోజు వాళ్ళ అధికార పీఠాలకు ప్రమాదం అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేసి అది అమలు కాకుండా రకరకాల ప్రయత్నాలు కుట్రలు చిన్న చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అంటే చాలా ఆనందించదగినటువంటి పరిణామం అధ్యక్ష. ఎందుకంటే సమాజంలో 50% పైగా ఉన్నటువంటి ఈ కులాలకు ఆర్థికపరమైనటువంటి చేయూత, ఆర్థికపరమైనటువంటి సహకారం, ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతాయి. కాబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ ఈ బీసీల విషయంలో ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది. కాబట్టి దాన్ని సవరించాలనేటువంటి చాలా దూరదృష్టితో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రకటన చేసింది అని అనుకున్నాం. కానీ ఇవాళ మొదటి అంటే మేము ఈ అంశానికి మొదటి సెషన్లోనే చట్టబద్ధత తీసుకొస్తాం అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏం పాపం చేసింది అధ్యక్ష బీసీలు? ఎక్కడ పోయింది అధ్యక్ష చట్టబద్ధత? ఏ రోజన్నా మాట్లాడుతున్నారా అధ్యక్ష చట్టబద్ధత గురించి? గవర్నర్ గారి ప్రసంగంలో అంశాన్ని ప్రస్తావించింది అధ్యక్ష. సమాజానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి 50% ప్రజలకి ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి రక్షణ లాంటి కార్యక్రమానికి దిక్కు లేకుంటే ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అనేటువంటి దాని విషయంలో ఇంకా పెద్దగా ఆశపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది అధ్యక్ష. చాలా అంటే బీసీల విషయంలో విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% అన్నారు, స్థానిక సంస్థల్లో 42% అన్నారు, చట్టబద్ధత అన్నారు, తర్వాత సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ వర్కులలో పర్సెంటేజ్ ఇస్తామన్నారు. బీసీ సంక్షేమానికి ఇదైతే ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలతో పాటు
మనం ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతున్నటువంటి హౌజుకు సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తాం. 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు చేయడం ద్వారా గతంలో చరిత్రలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయనటువంటి మెరుగైన జీవితాలను బీసీలకు ప్రసాదిస్తామనేటువంటి గంభీరమైనటువంటి మాటలు చెప్పింది అధ్యక్ష. నమ్మరా అధ్యక్ష? ఏనాడు ఇటువంటి అవకాశం రాక ఎవరిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలిగించేటువంటి స్టేట్మెంట్ అధ్యక్ష, హామీ అధ్యక్ష. దాన్ని నమ్మి అధికారం ఇస్తే ఇవాళ 2 సంవత్సరాలు తమరికి తెలుసు అధ్యక్ష, ఇది 3వ బడ్జెట్ అధ్యక్ష. ఇంకా మనం పెట్టుకునేటి 2 బడ్జెట్లే అధ్యక్ష. ఈ 3 బడ్జెట్లలో బీసీలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 60,000 కోట్ల రూపాయలు కేటాయించాలి, ఖర్చు చేయాలి అధ్యక్ష. 2 బడ్జెట్లలో వాళ్ళు పెట్టింది నాకు తెలిసి 16-20 కోట్ల లోపే ఉంది. ఖర్చు చేసింది 5-6 వేల కోట్ల రూపాయలు కూడా లేదు అధ్యక్ష. అంటే అధ్యక్ష, తమరు కూడా బీసీల పక్షాన కాస్త ఆలోచించి ప్రభుత్వానికి మీదైనటువంటి సూచన కూడా ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. వీళ్ళు పెడుతున్నటువంటి తీరు, వీళ్ళు చేస్తున్నటువంటి ద్రోహాన్ని చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు పెట్టేది 20,000 కోట్ల రూపాయలు కూడా దాటేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల పేరిట 1 సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులను ఖర్చు చేసేటువంటి ఆలోచనతో ఉన్నది అని అంటే బీసీలను వాళ్ళు ఎంత క్రూరమైనటువంటి పరిహాసమో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. తర్వాత ఒక విషయాన్ని సభ ద్వారా నేను ప్రభుత్వ దృష్టికి మీ దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అంటే తెలంగాణ రాష్ట్రం మనం నూతనంగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం అధ్యక్ష. గతంలో ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా కొనసాగిన అధ్యక్ష. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 16 శాసనసభలు ఎన్నుకోబడ్డాయి అధ్యక్ష. ఈ 16 శాసనసభలు కలిపి అయినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 1,741 అధ్యక్ష. 1,741 మంది శాసనసభ్యులు ఉభయ రాష్ట్రాల్లో కానీ ఈరోజు కానీ ఇప్పటి వరకు ఎన్నుకోబడితే అందులో 50% పైగా ఉన్నటువంటి బీసీ జనాభాకు దక్కినటువంటి ప్రాతినిధ్యం 217 అధ్యక్ష. ఎక్కడ బీసీలు బాగుపడతారు అధ్యక్ష? ఇది వివక్ష కాదా అధ్యక్ష? బడ్జెట్ కేటాయింపులలో అన్యాయమే, రాజ్యాధికారంలో అవకాశం రావడంలో అన్యాయమే. అంటే ఒకవైపు బీసీల పరిస్థితి ఈ రకంగా ఉంటే ఈ 1740లో ఒక సామాజిక వర్గానికి దక్కినటువంటి ప్రాతినిధ్యం 578. ఇది ఏం వివక్ష అధ్యక్ష? ఇది ఏం అన్యాయం అధ్యక్ష? ఈ వాస్తవాలన్నీ తెలుసు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. ఎందుకు తెలుసు అంటే బీఆర్ఎస్ వాళ్ళకు ఇంకో పార్టీ వాళ్ళకు తెలియకపోతే ఆశ్చర్యం కాదు అధ్యక్ష. ఎందుకంటే దేశాన్ని పాలించినటువంటి పార్టీ, ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి పార్టీ, అన్ని విషయాలలో స్పష్టత ఉండవలసినటువంటి పార్టీ, స్పష్టత ఉన్నటువంటి క్రమంలో అన్యాయాలను సవరించాల్సినటువంటి ప్రభుత్వం తెలిసి కావాలని, అంటే ఇది బీసీల బలహీనత అధ్యక్ష. వీళ్ళని నమ్మించవచ్చు, వంచవచ్చు అనేటువంటి ఫర్ గ్రాంటెడ్ విధానం, దుర్మార్గం ఫలితంగా ఇది ఈ దుర్మార్గం బీసీల విషయంలో కొనసాగుతున్నది అధ్యక్ష. ఈ గౌరవ సభ మనసు పెట్టి మేము సభ దృష్టికి తీసుకొచ్చే, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఈ ఆవేదనను అర్థం చేసుకొని దీన్ని సవరించేటువంటి ప్రయత్నం జరగాలని తమరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదే రకంగా అంటే అధికారం పరమావధి, ఇక్కడ అధికారం పరమావధిగా పనిచేసిన ప్రభుత్వం, మాటలు చెప్పినటువంటి పార్టీ ప్రభుత్వమే కనబడుతున్నది తప్ప ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం పరమావధిగా దాని లక్షణం కనబడడం లేదు అధ్యక్ష. అంటే ఈ ఎంబీసీల విషయంలో ఓవరాల్గా బీసీల పరిస్థితికి ఎట్లుంటే నాకు అవగాహన ఉండే గౌరవ సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. బీసీలలో 4 రకాలైనటువంటి బీసీలు ఉన్నారు అధ్యక్ష. చట్టసభలకు అవకాశాలు
కల్పించబడుతున్నటువంటి బీసీలు ఉన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు కూడా వాళ్ళ తమాషా ప్రకారంగా అవకాశాలు లేవు అధ్యక్ష. అప్పుడప్పుడు అవకాశాలు కల్పించబడుతున్నటువంటి కులాలు ఉన్నాయి అధ్యక్ష. అసలు అవకాశాలు కల్పించబడని కులాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. అసలు చట్టసభ అనేది ఒకటి ఉన్నది అని తెలియని బీసీ కులాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇన్ని రకాల తారతమ్యాలు ఉన్నటువంటి బీసీలను ఆకట్టుకొని ఓట్లుగా దండుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దూరదృష్టితో కూడినటువంటి దుర్మార్గపు ఆలోచన చేసింది అని అంటే, మేము ప్రత్యేకించి ఎంబీసీల సంక్షేమానికి కూడా ఒక శాఖను ఏర్పాటు చేసి వాళ్ళను ఉద్ధరిస్తామన్నారు అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష? ఇప్పుడు ఇవన్నీ నేను సభ దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఈ అంశాలన్నీ వాస్తవాలైతే, ఈ వాస్తవాలకు భిన్నంగా ప్రభుత్వం ఏం మాట్లాడుతూ ఉన్నది? అన్ని గ్యారెంటీలు అమలు చేసినాము, అన్ని హామీలను నెరవేర్చినాము, ఇక ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఎక్కడికో తీసుకుపోతాం అనేటువంటి భ్రమలకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఆత్మవిశ్వాసం ఉంటే ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. దీని ఫలితాలను ఏ వర్గ ప్రయోజనం కోసం అయితే మీరు మాట్లాడడం జరిగిందో వాళ్ళకి ఆ ఫలితాలను అందించండి. ఆ తర్వాత మీరు చేయబోతున్నటువంటి కార్యక్రమాలకు తప్పకుండా అందరి మద్దతు ఉంటుంది, సమాజం కూడా హర్షిస్తుంది. కానీ ఒకవైపు మీరు అధికారంలోకి రావడానికి అవకాశం కలిగించినటువంటి అంశాలను మరి సూర్ల చెక్కి ఈరోజు ఈ ఆశల పల్లెకిల్లో ఊరేగించేటువంటి ప్రయత్నం నిరర్థకమవుతుంది అనేటువంటి విషయాలను ఈ సందర్భంగా నేను తమరి ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతోని కన్వెన్షన్ హాల్స్ కట్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా బీసీలకు విద్య విషయంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా గురుకులాలను ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కాలేజీని కట్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. చేతి వృత్తుల వారికి వృత్తి బజార్ పేరుతో మండలానికి 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాదాపు 700-800 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. సగం టైం కావస్తా ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు 700 మండలాలు ఉంటే 5 సంవత్సరాల కాలంలో అన్నిట్లో పూర్తి చేస్తామంటే ఇప్పటికీ 50 చోట్లనో 100 చోట్లనో కంప్లీట్ కావాలి, 200 చోట్లనో కనీసం ఫౌండేషన్ స్టోన్ అన్న వేసినటువంటి సందర్భం ఉండాలి అధ్యక్ష. ఏది జరగలేదంటే ఏమనుకోవాలి అధ్యక్ష? ఇది నమ్మించి వంచడం కాదా అధ్యక్ష? ద్రోహం కాదా అధ్యక్ష? ఇది ఎవరైనా ప్రశ్నిస్తే మేము అన్ని హామీలు అమలు చేసినటువంటి ఒక పాసింగ్ స్టేట్మెంట్ తప్ప ఎదుటి వాళ్ళ బాధ ఏంటి, ఎదుటి వాళ్ళు చేస్తున్నటువంటి సూచనలోని ఆంతర్యం ఏంటి అనేటువంటి విషయాన్ని మనసుతో ఆలోచిస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఆ రకంగా ఆలోచించినటువంటి దాఖలాలు కనబడతలేవు అధ్యక్ష. గీతా కార్మికుల వల్లనే మిగతా వాళ్ళకు కూడా 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామన్నారు అధ్యక్ష. ఈ బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తాం. నాకు చిన్న కాలు తిమ్మిరి వస్తుంది, అప్పుడు నిధులు కేటాయిస్తాం. తర్వాత వాళ్ళ ఆర్థిక సంస్థల పరిపుష్టం చేస్తాం, వాటికి ఎన్నికలు జరిపిస్తాం అనేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏది కనీసం ఇప్పుడు ఇక్కడ అమలు చేయడం ఒక భాగం అధ్యక్ష. అసలు మేము ఈ హామీ ఇచ్చినాం అనేటువంటి విషయంలో వాళ్ళకు గుర్తున్నదా అనేది నాకున్నటువంటి అనుమానం అధ్యక్ష. అంటే ఎంత చులకనగా చూస్తున్నారు అధ్యక్ష ఈ వర్గాలను. అంటే మేము చెప్తాం, మర్చిపోతాం, వాళ్ళు అడిగితే అయిపోయినాయి అని అంటాం. ఇది వాళ్ళు ఎంచుకున్నటువంటి పొంద అధ్యక్ష. 100 రోజులలో గొల్ల కుర్మలకు 2వ దశలో ఉన్నారు. గౌడ్స్కు 5 ఎకరాల భూమిని చెట్ల కోసం కేటాయిస్తూ ఉన్నారు. మద్యం షాపులలో ఈ 25% రిజర్వేషన్ 15%ని 25% చేస్తూ ఉన్నారు. జనగాం జిల్లాను సర్వై పాపన్న జిల్లా చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి ఇక మిగతా కులాల పరిస్థితి కూడా మా మున్నూరు కాపుల కార్పొరేషన్ విషయంలో కానీ, పద్మశాలీలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్లు కానీ, విశ్వకర్మల దుస్థితి అధ్యక్ష. నేను విశ్వకర్మ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తిని అధ్యక్ష. ఈ మధ్యకాలంలో
ఈ మధ్యకాలంలో అంటే గడిచిన 2-3 మాసాల కాలంలో దొంగ బంగారం కొంటున్నారు అనేటువంటి సాకుతో 4-5 పేద నిరుపేద కంసాలీలు ఉన్నాయి అధ్యక్ష. 100 గ్రాములు 150 గ్రాములు అధ్యక్ష. అసలు బంగారం నిన్న మొన్న మీరు వింటున్నారు 1,60,000. అంటే నేను ఈ వృత్తి నుంచి వచ్చినా కాబట్టి ఈ 1000 రూపాయల ధర అప్పుడు మేము బిజినెస్లోకి రావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 1,60,000 70,000 రూపాయల దాకా కూడా పోయింది అధ్యక్ష. ఏ స్వర్ణకారుని దగ్గర కూడా ఎవరు పోవడం లేదు అధ్యక్ష. ఒకటి ధర పెరగడం వల్ల, రెండవది ఈ కార్పొరేటు సంస్థలు రావడం ద్వారా, మూడవది వెస్ట్ బెంగాల్ నుంచి అధ్యక్ష తమ దృష్టిలో ఉండి ఉంటుంది నల్లగొండ లాంటి పట్టణానికి, సూర్యాపేట లాంటి పట్టణానికి కూడా వెస్ట్ బెంగాల్ నుంచి ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వందలాది మందిగా వచ్చి వాళ్ళు 24 గంటలలో 20 గంటలు అంటే ఇతరత్ర బంధాలు అనుబంధాలు ఏవి లేకుండా అదే పనిలో ఉన్నారు. కాబట్టి పెద్ద షావుకారులు ఈ పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు వాళ్ళకే ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. పనిచేసుకునేటువంటి పల్లెటూళ్ళ వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది అధ్యక్ష. ఈ మధ్య అంటే నేను విన్నది మా వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే ఆన్లైన్ ద్వారా కూడా బంగారం కొనేటోళ్ళు ఉన్నారట. నేను బంగారం కొంటానంటే ఆన్లైన్లో చెప్తే ఒక ఆయన వస్తాడట, డబ్బులు ఇస్తాడట, తీసుకుపోతాడట ఆనమాట. అటు స్వర్ణకారుల దగ్గర ఎవరి దగ్గర లక్షల రూపాయలు నిలువ ఉంటాయి అధ్యక్ష. ఈ ఆన్లైన్లలో లక్షల రూపాయలను కాదని స్వర్ణకారుల దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు, వచ్చినా వీళ్ళ కొనగలిగినటువంటి స్థితి లేదు. కానీ బరామత్ పేరిట నేను చెప్తున్నటువంటిది లేటెస్ట్ ఫిబ్రవరి మార్చి మాసాల్లో కూడా 2-3 జిల్లాలలో స్వర్ణకారుల పట్ల ఇటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది అధ్యక్ష. ఇప్పటికే వృత్తి కోల్పోయి ఆత్మహత్యలు తెలంగాణలో బీసీలలో ఆత్మహత్యలు ఎక్కువ సాగుతున్నటువంటి వాళ్ళల్లో స్వర్ణకారులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, ఇంకొకటి 2 కులాలు ఉన్నాయి అధ్యక్ష. మరి అటువంటి వాళ్ళ విషయంలో కూడా బీసీల పేరిట ఇచ్చినటువంటి వాగ్దానాలు కనుక ఈ ప్రభుత్వం అమలు చేసి ఉంటే వాళ్ళ జీవితాల్లో కొంత మార్పు వచ్చేది, ఈ దుస్థితి కొంత ఓవర్కమ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి దయచేసి స్వర్ణకారులను ఈ దొంగ బంగారం విషయంలో జరుగుతున్నటువంటి దాష్టీకాల నుండి కాపాడడానికి తమరు కూడా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి లేదా మీ హోదాకు సంబంధించినటువంటి చొరవ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వీటితో పాటు ఇక బీసీల విషయానికి వస్తే అంటే అధ్యక్ష బీసీలకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు కొన్నో చట్టబద్ధమైనటువంటి అంశాలతో కూడుకున్నవి ఉన్నాయి అధ్యక్ష, కొన్నో ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడుకున్నాయి అధ్యక్ష. ఈ రెండు కాకుండా ఉన్నటువంటి విషయాలలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి కదా అధ్యక్ష. మేము రిజర్వేషన్లు అమలు చేయలేకపోయినాము, కారణం చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. మరి అటువంటి అప్పుడు కార్పొరేషన్ చైర్మన్ల ద్వారానన్నా ఓ 10 మిగతా వాళ్ళకంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వచ్చు కదా అధ్యక్ష. దానికో చట్టబద్ధమైనటువంటి అంశాన్ని కారణంగా చూపించరి, మిగతా వాటికి ఆర్థికపరమైనవి చూపించరి. ఈ రెండు కాకుండా వీటికి అతీతంగా ప్రభుత్వం చేయగలిగినటువంటి అవకాశాలు ఉన్న దాంట్లో మన కౌన్సిల్కి సంబంధించినటువంటి సభ్యుల విషయంలో కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్ల విషయంలో కావచ్చు, ఇతరత్ర అనేక అవకాశ మార్గాలు ఉన్నాయి అధ్యక్ష. ఇది మనసుంటే మార్గం ఉంటుంది అనేటువంటి మాట పెద్దలు చెప్పింది. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అధ్యక్ష మరి అటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. అటువంటి నిర్ణయాల ద్వారానైనా వీళ్ళకు ఉపశమనం నమ్మకం కలిగించేటువంటి ప్రయత్నం జరగలేదు అని అంటే ముమ్మాటికి తెలిసి కావాలని బీసీలను వంచడం కోసమే ఈ ప్రభుత్వం గడిచిన 26 మాసాల కాలాన్ని వాడుకున్న తప్ప న్యాయం చేయడం కోసం కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇప్పటికైనా ఇంకా పూర్తి కాలం అయిపోలేదు కాబట్టి సగానికి పైచిలుకు కాలం ముందున్నది కాబట్టి గౌరవ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పెద్దలకు నేను సూచన చేస్తా ఉన్నా. మీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి వైఖరితో ఎల్లకాలం బీసీలను మోసం చేస్తే మనకు తెలుసు, ఏ పార్టీ అయినా ఎవరైనా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం 5 సంవత్సరాల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిందే. తర్వాత మంచి చెడుకు మరి మనం చేసేటువంటి పనుల పర్యవసానమే అటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి
మీరు బీసీలకి చేస్తామన్నటువంటి న్యాయం చేయాలని నేను ఈ సభ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఇదే రకమైనటువంటి ద్రోహం. తర్వాత అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల, మేము ఆ రోజు దళిత బంధు స్కీమ్ పెడితే మీరు 10 లక్షలే ఇస్తా ఉన్నారు. ఇది ఎవరికి సరిపోతుంది? మాకు అవకాశం ఇస్తే ఇంకా గ్యారంటీగా. ఇక్కడ బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రంలోని దళితుల పట్ల ఇటువంటి బాధాకరమైనటువంటి విషయాలే మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే, దళితుల దుస్థితి ఈ రకంగా కొనసాగడానికి ఎవరైనా బాధ్యత వహించవలసి వస్తే అందులో బాధ్యత వహించాల్సినటువంటి మొదటి పార్టీ, మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎస్టీల విషయంలో గూడానికి గ్రామ పంచాయతీకి 25 లక్షలు అన్నారు. 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక రకరకాలుగా ఎస్సీ ఒక్కొక్క కార్పొరేషన్కు 500 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఇవి నవ్వాలనా? ఈ ఎన్నికల బహుశా ఇటువంటి గ్యారంటీలు కానీ ఇటువంటి హామీలు కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ పార్టీ కూడా ఇచ్చి ఉండదు. అసలు ఇటువంటి హామీలు ఇచ్చేటువంటి గ్యారంటీలు ఇచ్చేటువంటి సాహసం కూడా ఏ పార్టీ చేసి ఉండదు. అంటే ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేము చేస్తాం, నమ్మిస్తాం, ఓట్లు దండుకుంటాం అనేటువంటి వైఖరి అనేక విషయాల్లో కొనసాగుతున్నది అధ్యక్ష. ముస్లింలకు, క్రైస్తవులకు, సిక్కులకు ఆర్థిక సాయం 1,60,000 ఇవ్వడం లేదు. మౌజంలకు, ఇమాములకు 12,000 పెంచుతామన్నారు, పెంచడం లేదు. ఎంఫిల్ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకు 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వడం లేదు. రంజాన్ పండుగ బట్టలు గతంలో ఇచ్చిన వాటిలో సగం ఇస్తూ ఉన్నారు. ఏ రంగం అధ్యక్ష? అందుకనే మేము ఇక్కడ ఇప్పటి వరకు నా ప్రసంగంలోని అంశాలన్నీ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయనటువంటి అంశాలను ప్రభుత్వ దృష్టికి, సభ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిన తప్ప రాజకీయపరమైనటువంటి విమర్శ చేయడం కోసం కాదు అధ్యక్ష. చాలా ప్రజా జీవితంలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యుల్లో చాలామంది గతంలో శాసనసభ్యులుగా పనిచేసినాం, శాసన మండలి సభ్యులుగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళం అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఈ వైద్య ఆరోగ్యం విషయం చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ అది అధ్యక్ష. నేనైతే నెలకు 20 రోజులైనా హాస్పిటల్లో చుట్టూ తిరుగుతుంటా అధ్యక్ష. ప్రతిరోజు ఒక్కలైనా మాకు వెంటిలేటర్ కావాలనేటువంటి విషయాన్ని దృష్టికి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ప్రధానంగా ఈ మధ్య లంగ్స్ డిసీజులు కానివ్వండి, హార్ట్ కానివ్వండి, న్యూరో కానివ్వండి, 3-4 రకాలైనటువంటి జబ్బులు పెరిగి, అంటే జబ్బు తీవ్రత రీత్యా మనిషిని కాపాడుకునేటువంటి క్రమంలో వాళ్ళు మన దగ్గరకు వచ్చి ముందు కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించామనేటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు అధ్యక్ష. 2-3 రోజుల తర్వాత రోజు 50,000 లక్ష రూపాయల బిల్ అయిన తర్వాత మళ్ళీ మనల్ని బదిలాడి ఉస్మానియాకో, గాంధీకో, నిమ్స్కో పంపించండి, గ్యారెంటీగా వెంటిలేటర్ కావాలంటున్నారు అధ్యక్ష. ఈ వెంటిలేటర్ విషయంలో మనకు తెలిసినటువంటి డాక్టర్లను, డైరెక్టర్లను ఎవరు మాట్లాడినా కూడా చాలా కష్టం ఉన్నదండి. ప్రతి పేషెంట్ క్రిటికల్గానే ఉన్నాడు. మీరు కనుక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ను ఎక్కడి ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మాకు షిఫ్ట్ చేస్తే ఇక్కడ వెంటిలేటర్ దొరకకపోయింటే ప్రాణ ప్రమాదం ఉంటుంది, కాబట్టి మేము కూడా ఏం చేయలేము అనేటువంటి మాట వినిపిస్తున్నది అధ్యక్ష. అంటే ఈ సందర్భంగా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. చాలా నిమ్స్ను అప్గ్రేడ్ చేస్తున్నాం అధ్యక్ష. వరంగల్లో ఉండేటువంటి ఎంజిఎం ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తున్నాం అధ్యక్ష. తర్వాత హైదరాబాద్లో టిమ్స్ 4 ఆసుపత్రులను కూడా నిర్మాణంలో ఉన్నాయి, పూర్తిగా వస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలుపెట్టి చాలా పని పూర్తయింది. అదే రకంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఆసుపత్రులు వచ్చినాయి అధ్యక్ష. ప్రతి ఆసుపత్రిలో సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి మెడికల్ కాలేజీలో కూడా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. వీటిని కనుక అంటే ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే,
ఇవన్నీ లిమిటెడ్ బడ్జెట్ నామమాత్రమైనటువంటి ఖర్చులతో పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. చాలా ఈ ప్రభుత్వం అంబిషియస్ ఆలోచనలు చేస్తూ ఉన్నది అధ్యక్ష. అంటే ప్రభుత్వ ఆలోచన ఎట్లున్నది అని అంటే కొన్ని స్కీములకు స్కై ఇస్ ది లిమిట్ అనే లెవెల్లో మాట్లాడుతూ ఉన్నది అధ్యక్ష. ఎన్ని వేల కోట్లైనా పర్లేదు, ఎన్ని లక్షల కోట్లైనా పర్లేదు అని ప్రభుత్వం ప్రజలు కోరుతున్నది అవసరం ఆ స్థాయి కాదు అధ్యక్ష. ప్రజలు కోరుతున్నది మెరుగైనటువంటి వైద్యానికి సంబంధించి నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఆ యాక్సిడెంట్ అయినటువంటి రోగి కావచ్చు, సీరియస్ ఉన్న రోగిని కావచ్చు దక్కించుకోవాలనేటువంటి ఆ భావనతోని ఆ నిమిషానికి ఉన్నటువంటి పరిస్థితిని ఓవర్కమ్ కావడం కోసం అడ్మిట్ చేస్తూ ఉన్నారు. తర్వాత అప్పయిందని చెప్పి మళ్ళీ బాధలు పడుతూ ఉన్నారు అధ్యక్ష. వీటికి పరిష్కారం ఈరోజు కొనసాగుతున్నటువంటి ఆసుపత్రుల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసి పేద ప్రజలకు కనీసం ఈ వైద్య ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి ఉపశమనం కలిగించాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా పారదర్శక ఉద్యోగ నియామకాలు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధ్యక్ష. దీని విషయంలోనైతే మీరు సాక్షులు, మేము సాక్షులం. మరి అశోక్ నగర్ చుట్టూ ఇన్స్టిట్యూట్స్లలో కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులకు ఎటువంటి భ్రమలు ఆశలు కలిగించి అయిపోయింది. ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించాలి, తెల్లారిటాలకి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, ఇక మా జీవితాలన్నీ 3 పువ్వులు 6 కాయలు అనేటువంటి భ్రాంతిలోకి తీసుకుపోయి ఇవాళ 2 లక్షల ఉద్యోగాల విషయంలో కానీ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినటువంటి వాటిని కంప్లీట్ చేసి ఇప్పటికీ అవే చెప్తా ఉన్నారు తప్ప ఏం జరుగుతూ ఉన్నది అధ్యక్ష? ఏం పాపం చేసింది అధ్యక్ష నిరుద్యోగులు? ఇదే విషయాన్ని డిమాండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడు ఎరుగు, వాళ్ళ వీపుల మీద లాఠీలు మోగుతూ ఉన్నాయి అధ్యక్ష. అదే రకంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అధ్యక్ష. ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల చాలా ఆ రోజు గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి పాత బకాయిలు చెల్లిస్తాం, కొత్తవి కూడా ఇస్తాం, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాం, పాతయాన్ని వాళ్ళ 1 టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. నిన్నగాక మొన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగితే మేమందరం కూడా పోయి మాట్లాడాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది ఒక విద్యార్థులకు సంబంధించింది కాదు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆవేదనకు సంబంధించింది, యాజమాన్యాలకు సంబంధించినటువంటి మనుగడకు సంబంధించింది, యాజమాన్యాల దగ్గర పనిచేస్తున్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బతుకు సంబంధించింది అధ్యక్ష. ఇన్ని రకాల అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం విషయంలో మరి హామీ ఇచ్చి దాన్ని కూడా ఏ రకంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారో కనబడతా ఉన్నది అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. 1 అవర్ అయింది సార్, 1 అవర్ అయింది, ఒక సగమే అయింది సార్. 1 అవర్. అధ్యక్ష వరంగల్ రైతు డిక్లరేషన్ అధ్యక్ష. ఇందాక నేను దీంట్లో ప్రధానంగా ఇప్పుడు యూరియా దుస్థితి అధ్యక్ష. అంటే రైతులకు సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. యూరియా విషయంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతాంగానికి సంబంధించి ప్రజలకు సంబంధించి కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ ల్యాండ్ మార్క్స్లో తెలంగాణలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్స్ ఏంటంటే శాసనసభ జరిగినప్పుడు గ్యారంటీగా ఈ లాంతర్లు తీసుకొచ్చేది అధ్యక్ష. ఎండాకాలం వచ్చిందంటే శాసనసభ్యులు మనం గ్రామాలకు పోతే ఖాళీ బిందెల ప్రదర్శన జరిగేది అధ్యక్ష. ఎరువుల సీజన్ వచ్చిందంటే ఎరువులు దొరికేటి కాదు అధ్యక్ష. విత్తనాల సీజన్ వచ్చిందంటే కల్తీ విత్తనాలు వచ్చినటువంటి ఆందోళన ఉండేది అధ్యక్ష. చాలా సందర్భాల్లో కరెంటు లేక మధ్యరాత్రి వ్యవసాయ భూముల కాడికి పోయి పాములు గరిచి నక్సలైట్లు అనుకొని పోలీసులు కాల్పులు జరిపి క్రూర మృగాల బారిన పడ్డటువంటి
రైతు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారి సమర్థ పాలనలో ఇవన్నీ పరిష్కారమైనవి. జీవితంలో ఇటువంటి సీన్స్ పునరావృతం కావు అనేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. మళ్ళీ ఏమవుతున్నాయి అధ్యక్ష యూరియా విషయంలో? తమరు ఈ గతంలో కూడా మనం శాసనమండలి పాత భవనంలో జరిగినప్పుడు కూడా సభ దృష్టికి తీసుకొని వచ్చేటువంటి ఇవి బేసిక్స్ అధ్యక్ష. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ప్రస్తావించినటువంటి అంశాలు ఏవి కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశాలు లేదా ప్రజలకు కావలసినటువంటి కనీస అవసరాలకు సంబంధించినటువంటి సమస్యలనే తమరి ద్వారా ప్రభుత్వ దృష్టికి సభ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. ఈ రోజు కూడా యూరియా పరిస్థితి అంత దయనీయంగా ఉంది అని అంటే ఇంకా ఏ విషయంలో రైతు పట్ల ఈ ప్రభుత్వానికి నిబద్ధత ఉన్నట్టు అధ్యక్ష? ఏ వర్గం పట్ల ప్రేమ ఉన్నట్టు అధ్యక్ష? ఎవరు సంతోషంగా ఉన్నట్టు అధ్యక్ష? రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ సంతోషంగా ఉన్నారా? ఏ వర్గం సంతోషంగా ఉన్నట్టున్నది అధ్యక్ష? అంటే ఎన్నికల హామీలో అన్ని వర్గాల ప్రయోజనమే మా బాధ్యత, మా లక్ష్యం, మా జీవితాశయం, ఇది కమిట్మెంట్ అధ్యక్ష. కానీ వాస్తవానికి వస్తే వీళ్ళెవ్వల ప్రయోజనం కూడా మా ప్రయోజనం కాదు. మేము ఒక అద్భుత ఊహాలోకంలోకి మిమ్మల్ని తీసుకుపోతాం. ఆ ఊహాలోకంలో మీరు నిజంగా ఉన్నట్టు భ్రమించండి, అదే మీ జీవితానికి దక్కినటువంటి పరమార్థం అనేటువంటి సందేశంతో గడపండి అనేటువంటి రీతిగా ప్రభుత్వ పాలన సాగుతూ ఉన్నది అధ్యక్ష. గడిచిన ప్రభుత్వ గొప్ప విషయాలకు వచ్చినప్పుడు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, ఇవన్నీ కూడా చాలా ఆ రోజు ఈ అంశాల విషయంలో దేశవ్యాప్తంగా మనం అందరం కూడా హర్షించాలి అధ్యక్ష. పాలకులు ఎవరైనా కావచ్చు, కానీ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనమందరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని గౌరవించుకునేటువంటి వ్యక్తులం అధ్యక్ష. గతంలో జాతీయ స్థాయిలో అవార్డులు ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించినటువంటి అవార్డులు ప్రకటిస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు ఉన్నామా లేదా అని చూసుకోవాలి అధ్యక్ష. ఫస్ట్ ప్రైజ్ తెలంగాణ, సెకండ్ ప్రైజ్ తెలంగాణ, మూడో ప్రైజ్ తెలంగాణ, నాలుగో ప్రైజ్ తెలంగాణ, ఆఖరికి రెండో మూడో రాష్ట్రాలకి ఎక్కడో ఒకటి చివరి ఉండేది అధ్యక్ష. మరి ఆ స్థితి ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఈ ప్రభుత్వానికి పల్లెల పట్ల తర్వాత పట్టణాల పట్ల చిత్తశుద్ధి లేదు అనడానికి నిదర్శనం అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళలో అంటే ప్రకటనల ఆ తీవ్రతను చూస్తే అబ్బా అయిపోయింది, అన్ని సమస్యలు, నిజంగానే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నది కావచ్చు అనే స్థాయి నమ్మకాన్ని కలిగించేటువంటి హామీలు ప్రకటనలు చేసిన అధ్యక్ష. దాంట్లో వాళ్ళ స్టేట్మెంట్ ఒకటి ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. గతంలో చేసిన తప్పులు తెలుసు, చేసిన అప్పులు తెలుసు, విశేషమైన పాలనా అనుభవం ఉంది, సంపద సృష్టించడం తెలుసు, సమస్యలను అధిగమించడం తెలుసు. ఇది అన్న తర్వాత జీవితంలో కేసీఆర్ గారు అప్పులు చేసింది అనేటువంటి మాట వాళ్ళ నోట రాదనుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే అప్పులు తెలుసు, తప్పదులు తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సమస్యలను పరిష్కరించడం తెలుసు. ఇంకా వీళ్ళకి పాత ఎందుకు అవసరం అధ్యక్ష? కానీ ఇవేవి వీళ్ళకి తెలియదు అనేది అర్థమవుతుంది అధ్యక్ష. ఏవైతే తెలుసు అని సభ సాక్షిగా చెప్పిందో ఇవేవి మాకు తెలియదు, ఒకవేళ తెలిసినా ఇది మోసమైనటువంటి వ్యవహారం ఈరోజు కనబడతా ఉన్నది అధ్యక్ష. అందుకనే ఆ రోజు నేను ఇందాక 4 పాయింట్లు చెప్పిన అధ్యక్ష. ఒకటి కొత్త రాష్ట్రం, రెండవది డిమానిటైజేషన్ వచ్చింది, మూడవది కరోనా వచ్చింది, నాలుగవది జిఎస్టీ వచ్చింది. ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది అధ్యక్ష. అటువంటి సమయంలో కొత్త రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టి కొంత అప్పులు చేసిన అద్భుతమైనటువంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది అధ్యక్ష. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, బిఆర్ అంబేద్కర్ సచివాలయం, కమాండ్ కంట్రోల్, కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, 4 లేన్లు, బ్రిడ్జిలు, దేవాలయాలు,
ఉచిత కరెంటు, గొర్రెలు, ఆసరా పింఛన్లు, విదేశీ విద్య. ఇవి అంటే చేసిన అప్పుతో పాటు సృష్టించినటువంటి సంపద ప్రజలకు పంపిణీ చేసి తద్వారా రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధితో పాటు ప్రజల జీవితాల్లో వెలుగును శాశ్వతం చేసేటువంటి అపురూపమైనటువంటి పాలన పరంపర కొనసాగింది అధ్యక్ష. మరొక్కసారి వీళ్ళ అంటే ఎక్కడికక్కడికి పీస్ మేల్గా చెప్పిన ఇందాక ఇంటిగ్రేటెడ్గా చెప్తున్నా అధ్యక్ష ఏమేమి మోసం చేసిందో. మహాలక్ష్మి పేరిట మహిళలకు, తులం బంగారం పేరిట ఆడబిడ్డలకు, పెన్షన్ల పేరిట వృద్ధులకు, వికలాంగులకు, జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులకు, విద్యా భరోసా కార్డు పేరిట విద్యార్థులకు, రైతు రుణమాఫీ రైతు భరోసా పేరిట రైతులకు, ఇలా అన్ని వర్గాలను నమ్మించి మోసమే జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇక ఇదే సందర్భంగా అంటే వాళ్ళు అన్నటువంటి మాటలే ఎన్నికల హామీలే. ఈ హామీలను డిక్లరేషన్ ప్రకటించినప్పుడు వీటిని ఏమన్నారు అధ్యక్ష? ఇవి మా మాటలు భగవద్గీత అనుకోండి, మా హామీలు ఖురాన్ అనుకోండి, బైబిల్ అనుకోండి అని ఒక మాట చెప్పింది అధ్యక్ష. తర్వాత ఇంకో మాట ఏం చెప్పిందంటే ఈ గ్యారంటీ కార్డులను బీరువాల్లో పెట్టుకోండి, ఎవరు వచ్చినా ప్రశ్నించండి. గ్యారంటీ కార్డు అంటే ఇదేదో ఆషామాషి పత్రం కాదు అని చెప్పి ఇది ఒక మనం బాండ్లు ఉంటాయి కదా దానికన్నా పవిత్రంగా దీన్ని కాపాడుకోమని చెప్పింది అధ్యక్ష. ఇప్పుడు అది ఎవరైనా ఊళ్ళలోకి పోయి చూస్తే ఏం తమాషా చేస్తా ఉన్నామని బెదిరిస్తున్నారు అధ్యక్ష. ఇది అంటే చేతలకు మాటలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. వెరసి పాలకులు కాపాడాల్సినటువంటి వాళ్ళు ప్రజల్ని పరిహాసం చేస్తున్నటువంటి పర్యవసానం అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. 10 minutesలో కంక్లూడ్ చేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు వెరసి మేము ఒక సూచన చేస్తున్నా అధ్యక్ష. సామాన్యులకు అర్థం కాని అవసరం లేని గోల్మాల్ మాటలతో నమ్మించడం, వంచడం సాధ్యం కాదని గ్రహించండి. సింగరేణి చిన్న సమస్య అధ్యక్ష. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో అధ్యక్ష ఈ సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు లేదు అధ్యక్ష. ఒకవేళ మెడికల్ బోర్డు ఉండి వాళ్ళు అన్ఫిట్ అయిన తర్వాత వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇస్తే సెలెక్ట్ అయ్యింది కానీ ఉద్యోగం ఆర్డర్ ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇది సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ఎక్కడికి పోయినా ఏ ప్రజాప్రతినిధి కలిసినా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా బెనిఫిట్స్ ఇవ్వండి. జీవితంలో అంటే ఉద్యోగ విరమణ తర్వాత ఉండేటువంటి శేష జీవితం ప్రశాంతంగా గడుపుతుంది అనుకున్నాం. ఇక మా జీవితంలో అన్నీ అయిపోయినాయి అని అనుకున్నాం. కానీ మళ్ళీ మొదటికి వచ్చింది. ఉద్యోగం రానప్పుడు ఎటువంటి ఆందోళన పరిస్థితి ఉంటుందో జీవితం మొత్తం ప్రభుత్వానికి సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన మొదటి రోజుకు చేరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇవి మనసు పెట్టి మానవత్వంతో ఆలోచించాల్సిందిగా గవర్నమెంట్కు నేను సూచన చేస్తూ ఉన్నా అధ్యక్ష. ఇక విద్యా కమిషన్ అధ్యక్ష, ఈ విద్యా కమిషన్ విషయంలో ఖచ్చితంగా ఒక కూలంకషమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. గవర్నమెంట్ ఇప్పుడు ఇంత బ్రహ్మాండ ఒక కమిషన్ వేసినప్పుడు దాని ఫైండింగ్స్ మీద చట్టసభలను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఇక్కడ చర్చ జరిగి ఇక్కడ ఉండేటువంటి అనుభవజ్ఞులు రకరకాల ఈ ఉద్యోగులకు అంటే విద్యా విషయకంగా కూడా అనుభవజ్ఞులైనటువంటి ప్రాక్టికల్గా అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళ సూచనలు సలహాలు మనందరి అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకొని చర్చ జరగాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఫైనల్గా కొందరిని ఎక్కువ కాలం, ఇది ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉన్నది, గౌరవ సభ్యులకు చాలామందికి తెలుసు. కొందరిని ఎక్కువ కాలం, అందరినీ కొంతకాలం నమ్మించవచ్చు, అందరినీ ఎల్లకాలం నమ్మించలేమనేటువంటి సత్యాన్ని ఈ ప్రభుత్వం గమనించాలి, తన విధానాలను సవరించుకోవాలి. ఇక వీళ్ళ ప్రాధాన్యతల విషయానికి వస్తే వీళ్ళ హామీల అమలు ప్రాధాన్యత కాదు, ప్రజల ఆరోగ్యం ప్రాధాన్యత కాదు,
విద్యార్థుల భవిష్యత్తు ప్రాధాన్యత కాదు, ఉద్యోగ కల్పన ప్రాధాన్యత కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం ప్రాధాన్యత కాదు. ఇవన్నీ ప్రభుత్వ విధానాలు గట్లున్నాయి. మీ ప్రాధాన్యత ఏంటంటే ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేటు, మీ ప్రాధాన్యత ఏంటంటే మూసీ సుందరీకరణ, మీ ప్రాధాన్యత ఏంటంటే బడా కాంట్రాక్టర్ల జేబులు నింపడం, మీ ప్రాధాన్యత ఏంటంటే పేదల ఇల్లు కూల్చివేయడం. అంటే ప్రభుత్వ ప్రాధాన్యత. అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చింది, కానీ హామీలు అమలు చేయడమే అధికార పరమావధి అనేటువంటి నిబద్ధతను ఈ 27 మాసాల పాలనతో ప్రభుత్వం చాటుకోలేకపోయింది. అందుకనే మేము ఈ సభ గౌరవ చైర్మన్ గారి ద్వారా సభ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినటువంటి ఈ అంశాలను మానవీయ కోణంతో స్వీకరించి చేసినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకొని అమలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే చిత్తశుద్ధితో కూడినటువంటి మీ ప్రయత్నానికి తప్పకుండా మా సహకారం ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి హృదయపూర్వకమైనటువంటి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అడ్జర్న్మెంట్ మోషన్స్ శ్రీ పోచపల్లి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఇతరులు రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ఇందుకోసం కావాల్సిన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించటకు గురించి చర్చించకు ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించనైనది. తర్వాత ఏవిఎన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేయకపోవడం తద్వారా రైతాంగానికి కలుగుతున్న నష్టాలపై గురించి చర్చకు ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించినది. ద హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ టీ బ్రేక్.